నీతిమంతులకు కలిగే బంధకం. నీతిమంతులే, వాళ్ళు నీతిమంతులై ఉన్నందుకు బంధకాలకు వెళ్ళిపోయారు. మనం నీతిమంతులం అయినందుకే బంధకాలకు వచ్చేసాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, అందరు జాగ్రత్త వినండి, క్లుప్తంగానే ముగిస్తాను. ఎగ్జాంపుల్ దావీదు చాలా భక్తి కలిగినటువంటి వ్యక్తి. దావీదు యొక్క శూర కార్యాలు మనం చదివితే చాలా పెద్ద చరిత్రే. బాల్యంలో ఉండగానే ఆత్మపూర్ణుడై ఉన్నవాడు, చిన్న వయసులోనే శూర్యకార్యాలు చేసినవాడు, చిన్న వయసులోనే ఆత్మతో నింపబడిన అనుభవం కలిగిన వాడు, చిన్న వయసులోనే ఎలుగుబంటిని చంపాడు, చిన్న వయసులోనే సింహాన్ని చంపాడు, యవ్వన కాలంలో గొల్యాతు తలను తీసేసేసాడు. ఎవ్వరూ చేయలేని పని చేశాడు దావీదు కీర్తి ప్రశంసలు మామూలుగా లేదండి. ఆ కాలంలో ఉన్న స్త్రీలు ఏమని పొగిడారు దావీదుకు 10,000, సౌలుకు 1,000. అందుకే మిమ్మల్ని అస్సలు నమ్మొద్దు. దావీదుకు 5,000, సౌలుకు 5,000 అంటే బాగుండేది. కానీ వీళ్ళేమన్నారు తెలుసా? దావీదుకేమో 10,000, సౌలుకేమో 1,000. తప్పు కదా? చాలా సింహాసన స్థానంలో ఎవరున్నారు చెప్పండి? అంటే యుద్ధం చేసి వచ్చినంత మాత్రాన, గెలుపు వచ్చినంత మాత్రాన రాజు స్థానాన్ని పక్కన పెడతారా మీరు? మాట్లాడాలి. ఆయన రాజు అండి, ప్రజలను పరిపాలించే రాజు, సింహాసనం మీద ఉన్నాడు. అతన్ని పక్కన పెట్టి ఒక్క యుద్ధం చేసి గొల్యాతును పడగొట్టగానే, ఒక్క వీరుడుగా కనబడగానే దావీదేమో 10,000 అయిపోయాడు, సౌలేమో. ఏమైనా న్యాయం ఉందా? సరే, గెలవటానికి ఎన్ని కారణాలున్నా యుద్ధంలో జయించాడు దావీదు, వాస్తవమే. అన్ని ప్రశంసలు పొంది అంత ఘనతకెక్కిన దావీదు బ్రతుకులో ఇంచుమించు 40 years అన్ని బంధకాలే. సింహాన్ని, ఎలుగుబంటిని చంపిన ఘనత పోయింది ఆ బంధకాల్లో. గొల్యాతును చంపిన ఆ ఘనత పోయింది ఆ బంధకాల్లో. సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు, గొల్యాతును చంపాడు. ఇన్ని చేసినటువంటి దావీదు ఈటలతో పొడవబడ్డానికి ఎప్పుడు కూడా సౌలు విషపు చూపుతో పొడుస్తూనే ఉన్నాడు. నేను చేసిన ద్రోహం ఏంటి? నేను చేసిన మోసం ఏంటి? నేను చేసిన తప్పిదం ఏంటి? నేను చేసిన యుద్ధం, ఎవరు చేయలేని యుద్ధాన్ని నేను చేశాను. సింహాన్ని చంపడం తప్ప, ఎలుగుబంటిని చంపడం తప్ప శూరకార్యాలు జరిగింది. అయినా నా ద్వారా జరుగుతుందా? జీవము గల దేవుని ఆత్మ నా మీదకి వస్తేనే కదా ఈ కార్యం జరిగింది. ఈ కార్యం జరగటానికి నేనే పాటి వాడిని? దావీదు జీవితంలో ఇంత ఘనత ఉండి, ఇంత స్థాయి ఉండి, ఇంత ఆత్మీయత ఉండి, ఇంత అభిషేకం ఉండి, ఇంత ఘనత ఉన్నా కూడా అరణ్యములో తరవబడ్డాడు. నీతిమంతుడే అయి ఉండి బంధకాలు అనుభవించాడు. కానీ ఒక మాట చెప్పనా, చాలా సందర్భాల్లో మన లైఫ్లో కూడా అంతే. మనం ఎంత నీతిగా ఉన్నా మనను తరిమే వాళ్ళు కొందరుంటారు, ఈటలతో పొడిచే వాళ్ళు కొందరుంటారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు నిజంగా దావీదు లాంటి సింహాసనం నీకు రావాలంటే సౌలు లాంటి వాళ్ళు పొడిచే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. గుర్తుపెట్టుకో.